We greet you all in the name of Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. Today the theme of our message is how to continue in healing or in deliverance. ఈ రోజు మన వాక్యాంశము మనం పొందుకొని ఉన్న దాన్ని బట్టి మనం ఏ విధంగా కొనసాగాలి. And the reference is taken from the Gospel of John chapter 5 from the story of healing of the paralyzed man at Bethesda. మన వాక్యాంశము యోహాను సువార్త 5వ అధ్యాయము 8వ వచనం నుంచి 17వ వచనం వరకు బెతస్దా కోనేటి దగ్గర ఎవరైతే పక్షవాతం కలిగి ఉన్న అతను ఉన్నాడో అతను ఏ విధంగా స్వస్థపరచబడ్డాడో అతని గురించి నేర్చుకుందాం. This man was healed by Jesus in a miraculous way. ఇతడు దేవుని చేత ఎంతో అద్భుతంగా అతను స్వస్థపరచబడి ఉన్నాడు. We see him at the healing time. మనం అతను స్వస్థపరిచే సమయంని మనం చూస్తూ ఉన్నాం. After that he is not seen for a long time. అతను స్వస్థపరచబడిన తర్వాత అతను లేనట్టుగా మనం అతని గురించి లేనట్టుగానే చూస్తూ ఉన్నాం. And then Jews even persecuted Jesus. యేసు ప్రభువుని యూదులు కూడా ఎంతో హింసించినట్టుగా చూస్తూ ఉన్నాం. And because he was doing miracles on Shabbat. యేసు ప్రభు ఎన్నో గొప్ప అద్భుత కార్యములు చేస్తూ ఉన్నాడు కాబట్టి యేసు ప్రభుని దూషించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. Later Jesus found him in the temple. తర్వాత యేసు ప్రభు అతన్ని దేవాలయంలో చూసినట్టుగా చూస్తూ ఉన్నాం. And Jesus met him and said, "See, you have been healed." అప్పుడు యేసు ప్రభు అతన్ని చూసి అతనికి చెప్తూ ఉన్నాడు, నువ్వు నా వల్ల స్వస్థపరచబడ్డావు అని. In verse 14 of John chapter 5 it is written, Jesus said, "See, you are healed. Do not sin anymore, so that worse thing may happen to you." యేసు ప్రభు అతన్ని చూసి ఏం చెప్తూ ఉన్నాడంటే 14వ వచనంలో, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగకుండునట్లు ఇకను పాపము చేయకుమని చెప్పగా. So this is what we are going to think, that Jesus said, "See, you are healed." యేసు ప్రభు ఇక్కడ చెప్తూ ఉన్నాడు, చూడు నువ్వు స్వస్థపరచబడి ఉన్నావు అని. And then greater bad things can happen to you. దాని తర్వాత స్వస్థపరచబడడం తర్వాత ఎన్నో చెడు కార్యములు జరిగి ఉండొచ్చు. No, you can be a worse sick person. నువ్వు ఇంకా ఘోరమైన పరిస్థితికి వెళుతూ ఉండొచ్చు. So do not sin. కాబట్టి నువ్వు పాపము చేయకు అని దేవుడు చెప్తున్నాడు. So we are going to learn lessons from that. దీని వల్ల మనము ఎన్నో విషయాలు నేర్చుకోవలసి ఉంది. Getting healing is great. మనం స్వస్థత పొందడం అనేది ఎంతో గొప్ప విషయమైంది. And healing, getting it from God is really a matter of thanking God. మనము దేవుని వల్ల స్వస్థపరచబడి ఉన్నామంటే అది గొప్ప కార్యముగా మన జీవితంలో ఉంటుంది. But healing is one thing and standing in healing is another thing. మనం స్వస్థపరచబడుట ఒక ఎత్తు అయితే ఆ స్వస్థపరచబడిన దాన్ని నిలుపుకోవడం అనేది మరి ఒక ఎత్తుగా ఉంటుంది. I repeat, getting deliverance is one thing and continuing in deliverance is another thing. మనము ఏదైతే పొందుకొని ఉన్నామో అది దేవుని చేత పొందుకొని ఉన్నామన్నది ఒకటైతే మనము పొందుకొని ఉన్నది నిలుపుకోవడము అది మరి ఒక ఎత్తుగా ఉంటూ ఉన్నది మన జీవితంలో. Healing is not the only thing. The Bible says getting freedom is one thing and continuing freedom is another thing. మనకి స్వేచ్ఛ అనేది దేవుడి నుంచి వస్తూ ఉన్నది, అది ఒకటైతే స్వేచ్ఛలో మనం దేవునిలో బ్రతకడం అనేది మరొక ఎత్తుగా ఉంటూ ఉన్నది. In the book of Galatians chapter 5 verse 1, Apostle Paul says, "For freedom Christ has set you free. Stand firm therefore and do not submit again to slavery." దేవుడు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనంలో చెప్తూ ఉన్నాడు, ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు, కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమునకు కాడి కిందకు చిక్కుకొనకుడి. So getting anything is one thing, important thing, but keeping it is another thing and still important. మనం ఏదైతే పొందుకొని ఉన్నామో అది ఒకటైతే మనం పొందుకున్న దాన్ని నిలుపుకోవడం అనేది మరి ఒక ఎత్తుగా మన జీవితంలో ఉంటుంది. Yes, you give a 100 rupee note to a small child. It's really great. After some time
it won't be there. If the మనము- child is careless. మనము ఒక చిన్న బిడ్డకి 100 రూపాయలు ఇచ్చినట్లయితే అది తర్వాత చూసినట్లయితే ఆ చిన్న బిడ్డ దగ్గర ఉండదు అది. Yeah, so getting anything is one thing, but keeping it a different and more important thing. మనము పొందుకున్న దాన్ని నిలుపుకోవడం అనేది మన జీవితంలో ప్రాముఖ్యంగా ఉండాలని దేవుడు This కోరుతున్నాడు. is practically very important. ఇది మన జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైనదిగా గ్రహించాలి. Getting married is a very good thing. మనం జీవితంలో పెళ్లి చేసుకోవడం అనేది ఎంతో గొప్పదిగా ఉంటూ ఉన్నది. But leading a happy married life is another thing. కానీ ఈ పెళ్లి అయిన తర్వాత మనం సంతోషంగా జీవిస్తున్నాము అనేది మరి ఒక ఎత్తుగా మన జీవితంలో ఉంటూ ఉంది. Amen? అవును. So the message is, you receive blessing from God, you have to live in the blessings. You receive deliverance from God, you have to continue in the deliverance. మనము దేవుని నుంచి ఏదైతే బ్లెస్సింగ్స్ మనం తీసుకొని ఉంటామో దాంట్లో మనం జీవించాలి. దేవుని ఆశీర్వాదంలో మనం జీవించాలని దేవుడు కోరుతున్నాడు. So this healed man was given warning by Jesus, and we try to learn from his life. దేవుడు ఇతన్ని చూచినప్పుడు ఇతనికి దేవుడు వార్నింగ్ ఇచ్చినట్టుగా చూస్తున్నాము. దీన్ని బట్టి మనము ఏం నేర్చుకోవాలో మనం చూద్దాం. From this we can examine our life and we can change certain things that is to be changed. దీనివల్ల మనల్ని మనం పరీక్షించుకొని మనలో ఇంకేమైనా చెడు ఉన్నట్లయితే అది మనము మన జీవితంలో తీసివేసుకోవచ్చు. And this man was lying down near the pool of Bethesda for nearly 38 years. ఇతను ఈ బెతెస్దా కోనేటి దగ్గర 38 సంవత్సరాలుగా పక్షవాతంతో పడి ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం. And all these difficulties we have heard earlier, and Jesus said, come on, stand up and take your bed and go. అతను ఎన్నో బాధల నుంచి పడి ఉండొచ్చు, కానీ యేసు ప్రభు అతని దగ్గరికి వచ్చి నువ్వు లేచి నిల్చొని నీ పడక ఎత్తుకొని నువ్వు వెళ్ళుము అని చెప్పినప్పుడు, First Jesus asked, do you want to be healed? యేసు ప్రభు మొదటిగా అడిగిన ప్రశ్న ఏంటంటే నువ్వు స్వస్థపరచూచున్నావా అని అడిగి ఉన్నాడు. That itself, whether to be healed or not, he did not know. That itself was a hindrance for continuing in healing. ఈ యేసు ప్రభు ఎప్పుడైతే ఈ ప్రశ్న అడిగి ఉన్నాడో దాన్ని బట్టే అతను స్వస్థపరచబడతాడు అని అతను గ్రహించాలి. Jesus commanded, stand up, take up your bed and walk. He simply walked and disappeared. యేసు ప్రభు అతనికి ఆజ్ఞాపించి ఉన్నాడు, నీ పడక ఎత్తుకొని నువ్వు నిలబడుము అని. కానీ అతను ఏం చేసి ఉన్నాడంటే అది తీసుకొని ఇంక అప్పటి నుంచి కనిపించలేదు. Jesus said, get up and walk. He get up and walked and went away. యేసు ప్రభు లేచి నువ్వు నడువు అని చెప్పినప్పుడు అతను లేచి నడిచి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉన్నాడు. And Jesus also was moving in the crowd. యేసు ప్రభు ఆ జనసమూహంలో కూడా యేసు ప్రభు నడుస్తూ ఉన్నాడు. Why he did like that? ఎందుకు అతను అలా చేయవలసి వచ్చింది? Maybe for many years he had several dreams about a happy life in the world. అతని జీవితంకి సంబంధించి ఎన్నో కలలు కని ఉండొచ్చు, ఇలా ఉండాలి అలా ఉండాలి అని. The moment he would get up, he was running to do all the worldly things. యేసు ప్రభు అతను ఆజ్ఞాపించినప్పుడు లేచి నడుమన్నప్పుడు అతనికి స్వస్థపరచడం పక్కన పెట్టి అతని ఇష్టం వచ్చింది చేయడానికి అతను కొనసాగినట్టుగా చూస్తూ ఉన్నాం. He did not take a turn to come back and say thank you Jesus. అతను వెనక్కి తిరిగి యేసు ప్రభుకి కృతజ్ఞతలు చెల్లించడానికి అతను అవకాశమే తీసుకోలేదు. In another incident, Jesus healed 10 lepers. మరి ఒక చూసినట్లయితే 10 మంది కుష్ఠరోగులను యేసు ప్రభు బాగు చేసినట్టుగా చూస్తున్నాం. And Jesus said, you go and show yourself to the priest. మీరందరూ వెళ్ళి యాజకుడికి మిమ్మల్ని మీరు కనపరచుకోండి అని చెప్పి ఉన్నాడు. On going only all the 10 got healed. వాళ్ళు మార్గ మధ్యలో ఉండగానే ఆ 10 మంది స్వస్థపరచబడినట్టుగా చూస్తున్నాం. But only one man came back. కానీ ఆ 10 మందిలో ఒక్క అతను మాత్రమే యేసు ప్రభు దగ్గరికి వెనక్కి తిరిగి వచ్చి ఉన్నాడు. And said, thank you Lord. వచ్చి దేవునికి కృతజ్ఞతలు చెల్లించినట్టుగా చూస్తున్నాడు. At that point Jesus marveled and said, were not 10 healed? Why this only one? That too a heathen has come back. అప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, మిగతా 9 మంది ఎక్కడ ఉన్నారు, నువ్వు ఒక్కడివే తిరిగి వచ్చినావు అని. What about the future of those 9 people? ఆ 9 మంది యొక్క ఆ ఫ్యూచర్ ఏమై ఉన్నదని దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. Is there any guarantee that they will continue to live in that healing?
వాళ్ళు అనుకో ఉండొచ్చు, స్వస్థపరచబడ్డాము ఇంకా మళ్ళీ మాకు అట్లాంటిది రోగం ఏమీ రాదు అని ఆ మైండ్ సెట్లో ఉన్నారా అని దేవుడు చెప్తా అనుకుంటూ ఉన్నాడు. Oh, this man got the healing and he just went away from the presence of God. ఇతను ఎవరైతే పక్షవాతము కలిగి ఉన్న అతను స్వస్థపరచబడి ఇంకా తర్వాత దేవుని సన్నిధికి తిరిగి రానట్టుగా చూస్తూ ఉన్నాము. He could have walked back instead of walking away from Christ. He could have followed Christ and he did not do that. అతను స్వస్థపరచబడినాక వెనక్కి తిరిగి యేసు ప్రభువుని వెంబడించినట్లయితే బాగుండేదేమో. This is what many of us are doing. ఇది మనలో చాలా మంది ఇలాగే మనం చేస్తూ ఉన్నాం. We get blessings, we get healings and we get strength, and using that we go in our own way. మనకి ఆశీర్వాదాలను పొందుకుంటున్నాము, స్వస్థత పొందుకుంటున్నాము, మనము బలమును పొందుకొని మనం యేసు ప్రభువుని మనము వెనక్కి నెట్టేస్తూ ఉన్నాము. Like that prodigal son, he took from the father but went away from the father. తప్పిపోయిన కుమారుడి విషయంలో చూసినట్లయితే తండ్రి దగ్గర నుంచి ఆస్తిని పొందుకొని ఉన్నాడు, తండ్రిని విడిచిపెట్టి వెళ్ళినట్టుగా చూస్తూ ఉన్నాము. So that is one of the warning Jesus gave. You have to stand in this healing and your attitudes are not right to stand in the healing. అందుకే యేసు ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు, మీరు స్వస్థత పొంది వెనుతిరిగి రావాలి అని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. What about you? మరి మీలో ఎంతమంది God has healed you. ఎంతమందిని దేవుడు స్వస్థపరిచాడు? God has delivered you. దేవుడు మిమ్మల్ని విడిపించి ఉన్నాడు. But are you fit to continue in the healing and deliverance? కానీ దేవుడు ఇచ్చిన వాటిని మనం పొందుకొని దేవుని కొరకు నిల్చొని ఉన్నామా? And then he was taking the bed and walking. అతని పడకను ఎత్తుకొని నడుస్తూ ఉన్నాడు. Then the Jews said, don't take up the bed and walk on the Sabbath. సబ్బాతు దినాన అది మోసుకొని నువ్వు వెళ్ళకూడదు అని యూదులు చెప్తూ ఉన్నారు. You know what he said? అతను ఏం చెప్పాడు మీకు తెలుసా? That man who told me to get up, that man who healed me told me to take the bed and walk. ఎవరైతే నన్ను స్వస్థపరిచి ఉన్నాడో అతనే నాకు చెప్పి ఉన్నాడు ఈ విధంగా నీ పడకను ఎత్తుకొని నడువుము అని. You think of that word, that man. ఆ మనుషుడు అని మనం అనుకుంటున్నామా? The one who healed him, the one who gave new life to him was that man. అతన్ని స్వస్థపరిచిన అతను ఎవరో కూడా తెలియని స్థితిలో అతను ఉన్నాడు. If you tell about your mother, that woman delivered me. నీ తల్లిని గురించి ఆమె నాకు జన్మనిచ్చిందని చెప్పే స్థితిలో you don't know anything more than that. ఆమె గురించి అంతకంటే మీకు తెలియదు. Is it the right relationship? అది కరెక్ట్ అయిన సంబంధంగా ఉంటుందా? Yeah. This is the case with most people in the world about God. దేవునికి సంబంధించినట్టుగా అనేక మందికి యాటిట్యూడ్ ఇలాగే ఉంటుంది. They think of God as a force. దేవుడు బలవంతం చేసే స్థితిలో ఉన్నాడని అనుకుంటున్నారు. And they say that a cause. ఒక కారణం చేత దేవుడు పిలుస్తున్నాడు అనుకుంటున్నారు. And some unseen force. మనకి తెలియని ఏదో ఫోర్స్ వస్తూ ఉంది, దానివల్ల మేము ఇలా ఉన్నామని అనుకుంటూ ఉన్నాం. Do you have a better knowledge of the Creator? దేవుని మనం ఎవరైతే సృష్టించాడో ఆయన గురించి మనకేం తెలుసు? That is the understanding of the heart and a relationship with God. మన హృదయమునకు దేవునికి హృదయమునకు ఉన్న సంబంధము అప్పుడు మనకు తెలుస్తుంది. He did not enter into a relationship with the one who gave him life, and that's what he said, that man told me to take the bed and walk. అది యేసు ప్రభు గురించి అతనికి ఏం సంబంధం లేదు, తెలుసుకోలేదు కాబట్టి అతను స్వస్థపరచబడినప్పుడు ఆ మనుషుడు అని చెప్పినట్టుగా చూస్తూ ఉన్నాము. Who is God for you? అతనే మనకి దేవుడుగా ఉంటున్నాడు. Who is God for you? మీకు ఎవరు దేవుడుగా ఉంటున్నాడు? As in the Psalms we read today, can you say, Lord, you are my God? మనము కీర్తనలో చదివినట్టుగా ఈ రోజు ధ్యానించినట్టుగా యేసు ప్రభువా నువ్వే నా దేవుడు అని మనం చెప్పగలిగే స్థితిలో ఉన్నామా? So he was not in a position to accept Jesus as Lord. అతను ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడంటే యేసు ప్రభు నిజమైన దేవుడుగా అతను అంగీకరించని స్థితిలో ఉంటూ ఉన్నాడు. And later
when Jesus found him in the temple, Jesus told him, "See, you are healed, don't sin anymore." అతడు ఎవరైతే స్వస్థపరచబడి ఉన్నాడో దేవాలయంలో అతన్ని కనుగొనినప్పుడు నువ్వు స్వస్థపరచబడ్డావు, ఇంకా మరి పాపము చేయకుము అని దేవుడు హెచ్చరించినట్టుగా చూస్తున్నాం. You know what he did? అతను ఏం చేశారో తెలుసా? He did not bow down before Jesus and say, "Lord, I am sorry, I could not recognize you." అతను పశ్చాత్తాపడి నేను నిన్ను గ్రహించలేదు అని అతని యేసు ప్రభుకి ఆయన మొక్కలేదు. Instead, he went and told the Jews, "This was this man who told me to take the bed and walk." కానీ అతను ఏం చేశాడంటే యూదులకు వెళ్ళి చెప్తూ ఉన్నాడు, ఇతనే నన్ను పడక ఎత్తుకొని నడుము అని చెప్పాడు ఆ రోజు. And the Bible says Jews persecuted Jesus because he healed on the Sabbath. యూదులు యేసు ప్రభుని హింసించినట్టుగా చూస్తున్నాం, ఎందుకంటే సబాతు దినాన అతన్ని స్వస్థపరిచాడు కాబట్టి. Did this man glorify God or bring more trouble to Jesus? యేసు ప్రభుని ఇతను గొప్ప చేసి ఉన్నాడా, లేకపోతే అతను యేసు ప్రభుకు ఎక్కువ ట్రబుల్ తెచ్చి ఉన్నాడా? He did not do anything to face the enemies and give a good testimony about the person who healed him. అతను ఏం చేయలేదు, కానీ యేసు ప్రభువు స్వస్థపరిచి ఉన్నాడని సాక్ష్యం మాత్రం ఇచ్చి ఉన్నాడు. ఇయ్యలేదు. This man did not give a testimony to the Jews that Jesus healed him. Instead, Jesus violated the Sabbath that he also was highlighting. ఇతను దేవుణ్ణి గణపరచలేదు, కానీ దేవుడు నన్ను స్వస్థపరిచాడని టెస్టిమనీ ఇవ్వలేదు, కానీ దేవుడు సబ్బాతు దినాన ఈ విధంగా చేశాడని వాళ్ళకి చెప్పినట్టుగా చూస్తూ ఉన్నాం. And it ended up in more persecution for the one who healed him. ఇది మరి దేవునికి హింసించడానికి మరి ఎక్కువగా చేయుటకు అతను సహకరించినట్టుగా చూస్తూ ఉన్నాం. In another place we can see a blind man healed by Jesus. మరి ఒక దాంట్లో ఏంటంటే యేసు ప్రభు ఒక గుడ్డివాణ్ణి స్వస్థపరిచినట్టుగా చూస్తూ ఉన్నాం. And the Jews also, the enemies of Jesus, cross questioned him. యేసు ప్రభుని ఎంతో మంది ప్రశ్నించినట్టుగా కూడా చూస్తూ ఉన్నాం. And then this blind man gave nice answer to the Jews. కానీ ఇక్కడ ఎవరైతే గుడ్డివాడు స్వస్థపరచబడి ఉన్నాడో యూదులకి గొప్ప సమాధానం ఇచ్చినట్టుగా చూస్తూ ఉన్నాం. And this blind man asked him, that blind man asked the Jews, "Have you heard from the beginning of the world that anybody has healed a blind man?" ఎవరైనా గుడ్డివాడిని మీరు స్వస్థపరిచినట్టుగా మీరు చూసి ఉన్నారా అని ప్రశ్నించినట్టుగా చూస్తున్నాం. But this paralyzed man never asked, "Have you seen anybody raising up a paralyzed man from the beginning of the world?" కానీ భూమి మొదలైనప్పటి నుంచి ఎవరైనా ఈ పక్షవాతము గల వారిని స్వస్థపరిచినట్టుగా మీరు చూస్తున్నారని ప్రశ్నించలేదు. That means this man was not glorifying Christ. యేసు ప్రభువుని ఇతను మహిమపరిచినట్టుగా మనం చూడలేదు. And again, if you see, it was not the faith of this man that caused the healing. అతని మనం చూసినట్లయితే ఆయన విశ్వాసము చేత స్వస్థపరచబడినట్టుగా ఇక్కడ చూడట్లేదు. Many times Jesus said, "What you believe, let it happen." చాలాసార్లు యేసు ప్రభు చెప్తున్నాడు, మీ నమ్మకము మిమ్మల్ని స్వస్థపరుస్తుంది అని. But here Jesus doesn't say, "According to your faith you be healed." కానీ ఇక్కడ యేసు ప్రభు నీ విశ్వాసం ద్వారా నువ్వు స్వస్థపరచబడతావని చెప్పలేదు. But his healing was a special act of God to show the glory of the Son of God. కానీ ఇక్కడ దేవుడు స్వస్థపరచడం అనేది దేవుని మహిమ కొరకు ఇతన్ని స్వస్థపరిచినట్టుగా చూస్తున్నాం. Many times we can be healed even though we don't have faith. మనము చాలా సార్లు స్వస్థపరచబడతాము మనకి విశ్వాసము లేకున్నను. That can be a special event from God to show the glory of God in that community. సమాజంలో మన స్వస్థతను బట్టి దేవుని మహిమపరచబడినట్టుగా మనము దేవుడు కొన్ని కార్యాలు మన జీవితంలో చేస్తూ ఉంటాడు. But that did not work in this man's life. కానీ అట్లాంటి మహిమ ఇతని జీవితంలో జరిగించబడలేదు. So even though we are delivered at times, a worst thing can happen in our life. మనము స్వస్థపరచబడినప్పటికీ విడుదల పొందినప్పటికీ కూడా మరి ఎక్కువగా మనం పాపములో చేయడానికి అవకాశం ఉంది. That happens if you continue in sin. అది మనము పాపములో జీవిస్తున్నప్పుడు అది జరుగుతూ ఉంది. If you examine your life, మన జీవితంలో మనం పరీక్షించుకుందాం. if you don't come out of the habit of sin, your life can become worse. It's a warning.
దేవుడు మనకి హెచ్చరిస్తూ ఉన్నాడు, మీరు పాపంలో ఉండినట్లయితే దేవుని మహిమను, దేవుని స్వస్థతను మీరు పొందలేరు. Jesus gave the example of a householder. దేవుడు మనకి ఒక ఉపమానం చెప్తూ ఉన్నాడు. And an evil spirit went out of a house. ఒక ఇంటి నుంచి ఒక దురాత్మ వెళ్ళినట్టుగా చూస్తున్నాడు. And the evil spirit was looking for resting places. ఆ దురాత్మ అంతా చూస్తూ ఉన్నది ఎక్కడ ఉండొచ్చు అని. And then it did not find any place. కానీ ఆ దురాత్మకి ఏ స్థలము దొరకలేదు. And then it came back to the original house. ఎక్కడి నుంచి అయితే వెళ్ళిపోయిందో అక్కడికే వచ్చింది మళ్ళీ. It found the house was swept. ఆ ఇల్లు మంచిగా నీట్గా ఊడబడినట్టుగా చూస్తున్నాడు. And it found the house was also kept in order. ఆ ఇంటిని నీట్గా అమర్చినట్టుగా చూస్తూ ఉన్నాం. But there was nobody dwelling in that house. కానీ ఆ ఇంట్లో ఎవ్వరూ నివసించట్లేదు. And then what did the evil spirit do? అప్పుడు దురాత్మ ఏం చేస్తుంది? That evil spirit went and called 7 other spirits worse, more evil than that spirit. ఆ దురాత్మ ఇంకా 7 ఆత్మల్ని తీసుకొని వచ్చి అక్కడ నివసించినట్టుగా చూస్తున్నాం. And came and dwelt in that house. ఆ ఇంటిలో నివసించినట్టుగా చూస్తున్నాం. Jesus asked, యేసు ప్రభు అడుగుతూ ఉన్నాడు, the condition of this house owner later will be worse than the first. మొదటిగా ఏదైతే ఉందో అంతకి మించి వర్స్గా ఉంటూ ఉన్నదని దేవుడు చెప్తూ ఉన్నాడు. This house is nothing but our life and our heart. ఈ ఇంటికి సాదృశ్యంగా మన జీవితము, మన హృదయమే ఉంటూ ఉంది. The house was found not occupied means the right person was not living in that house. ఆ ఇంటిలో ఎవరైతే నివసించాలో ఆ వ్యక్తి దాంట్లో నివసించట్లేదు. Meaning you hear the word, you do some arrangements, lot of arrangements, but don't make Christ living in you properly. మనం అన్ని అమర్చి పెట్టుకుంటూ ఉన్నాం కానీ క్రీస్తుని మన హృదయంలో మనం పెట్టుకోవట్లేదు. That means the devil can take you over in a worse way. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి అంటే సాతాను మరి దారుణమైన స్థితికి మనల్ని తీసుకువెళ్తూ ఉంటుంది. It's a warning for all of us. మనందరికీ ఒక హెచ్చరికగా ఉంటుంది. It's a warning to come back to Christ in a proper way. దేవుని దగ్గరికి సరియైన పద్ధతిలో మనం రావాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. That's what Jesus told this man. Look, you are healed. అందుకే యేసు ప్రభు చెప్తూ ఉన్నాడు, నువ్వు స్వస్థపరచబడి ఉన్నావు. Don't sin, that worst thing may happen to you. నువ్వు ఇక పాపము చేయొద్దు, మరి ఎక్కువగా నువ్వు పాడైపోకుండా. What is the lesson that we learn? మనం దీన్ని బట్టి మనం ఏమి నేర్చుకొని ఉన్నాం? Your decision is needed to continue in deliverance. నువ్వు ఏదైతే నిర్ణయం తీసుకుంటావో దాన్ని బట్టి దేవునిలో నువ్వు నివసిస్తావు, ఎదుగుతావు. Your determination is needed. Your determination is needed. నిశ్చయత దీంట్లో ఎంతో ఉంటూ ఉంది. Amen. ఆమేన్. And then you need to walk towards the one who gave you power to walk. యేసు ప్రభు మార్గంలో మనం నడవాలి. ఎందుకంటే the one who gave you the power to walk, you should walk towards him, not away from him. ఎవరైతే నీకు శక్తిని అనుగ్రహించున్నాడో అతని వైపుకి నువ్వు నడుస్తూ ఉండాలి. Jesus must be more than that man. Try to know the Son of God deeper and better in your life. మన జీవితంలో ఆ మనుషుడెవడో దేవుడు యేసు ప్రభు అతనే అని మనం గ్రహించే స్థితిలో ఉండాలి. Jesus told him, look, you are healed. యేసు ప్రభు చెప్తున్నాడు, నువ్వు చూడు, నువ్వు స్వస్థపరచబడి ఉన్నావు. That means he did not understand properly what happened. దాన్ని బట్టి ఏమర్థమవుతుందంటే అతను ఏ స్థితిలో ఉన్నాడో గ్రహించలేని స్థితిలో ఉన్నాడు. If you don't know the transformation which God has made you, you might lose that transformation. దేవుడు నిన్ను ఏ విధంగా అయితే మార్చి ఉన్నాడో అది నువ్వు గ్రహించలేని స్థితిలో ఉంటే అది నువ్వు ఏ విధంగా మారావో మనము తెలుసుకోలేని. I repeat, when you came to Christ, what changes you received, if you ignore, you are likely to lose the changes. దేవుడు నిన్ను ఏ విధంగా అయితే మార్చి ఉన్నాడో మనం గ్రహించకపోతే మనలో ఉన్న మార్పుని దేవుడు తీసివేసే స్థితిలో ఉంటున్నాడు. And remember, the devil can take you backward to a worse situation if you yield to sin in your life. మన జీవితంలో
పాపము చేసినట్లయితే, పాపంలో ఉన్నట్లయితే సాతాను మనని ఇంకా ఘోరమైన స్థితికి నడిపిస్తూ ఉంటుంది. This is a strong warning Jesus gave the paralyzed man. It is applicable to all of us. పక్షవాతముగా కలిగి ఉన్న అతనికి దేవుడు హెచ్చరించినట్టుగా మనల్ని కూడా దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. Will you close your eyes and pray? కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. And say, Lord, I want to stand in the deliverance that you have given me. యేసు ప్రభువా, నువ్వు ఇచ్చిన ఈ విడుదల నా జీవితంలో స్థిరపరచు అని మనం ప్రార్థన చేయాలి. I don't want to be a source of persecution to Christ. I want to be a source of honor and glory to Christ. దేవుణ్ణి ఘనపరిచే స్థితిలో మనం ఉండాలి. దేవుణ్ణి అవమానపరిచే స్థితిలో మనం ఉండకూడదు. May God bless us one and all. మనందరినీ దేవుడు దీవించును.